ఆలోచించేయండి చంద్రబాబు. ఓటమి భయంతో జగన్కు తీవ్ర నిస్పృహ, డ్రామాలతో ఎవరిని మోసం చేస్తాడు. ఆయన మేనిఫెస్టో ఎత్తిపోయింది, వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. టీటీడీ సహా అన్ని ఆలయాల్లో ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు సభ్యత్వం, 450 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు. గుండె రగులుతోంది, వదిలిపెట్టను. పెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తాను. టీడీపీ అధినేత తిరుపతిలో పవన్తో కలిసి భారీ రోడ్ షో, పొంగనూరులో భారీ బహిరంగ సభ, ఆకురౌడీలు తొక్కిపడేస్తామని హెచ్చరిక. 200 కోట్ల కమిషన్ల కోసం సత్రాలను కూల్చి కొత్త కొడుతున్నారు. బొమ్మన అభినయ్పై జనసేన ధ్వజం. టీడీఆర్ బాండ్ల పేరుతో 2000 కోట్లు నొక్కేశారు. తిరుమల హుండీ కానుకలను దోచేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్లో చెవిరెడ్డి కోట్లు గడించారంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే అంత అత్యవసరం ఏంటి, నిధులు మురిగిపోతాయన్న ప్రభుత్వ వాదన సహేతుకం కాదు, ఎన్నికలయ్యే వరకు పథకాలు వద్దన్నాం, కాదంటే అత్యవసర కారణాలు ఏంటో చెప్పాలి, పరిశీలించి తగిన నిర్ణయాలు వెళ్లిస్తాం. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ఎన్నికల సంఘం వివరాలను తమ ముందుంచాలన్న హైకోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పథకాలను ఆపాలని చెప్పలేదు, కొన్ని రోజుల తర్వాత ఇవ్వమన్నాం. ప్రభుత్వం నుంచి 50 ప్రతిపాదనలు, ఆసరా చేయూతపై వివరాలు కోరామంటూ మీనా స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఇంత